నమస్తే పబ్లిక్. సో టుడే మేము అందరం కలిసి కసోల్ వెళ్ళబోతాం అనమాట. సో విత్ మీ జాయినింగ్ ఇస్ చందు అండ్ పవని. సో 2 girls 1 trip. నా బొట్టు ఇగ్నోర్ చేయండి కొంచెం. మా మమ్మీ ఊరు వెళ్తున్నాను కదా, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పెట్టింది. సో గైస్ లెట్స్ హెడ్ టు ద ఎయిర్పోర్ట్. కాంట్ వెయిట్. లెట్స్ గో. మొత్తానికి చెక్ ఇన్ చేస్తాం అనమాట. లెట్స్ గో కసోల్. I have one. So I'm trying this కాజు కట్లీ. ఎట్లుంటుందో చూద్దాం. మంచిగా ఉంటుంది. ఇది బాగుంది. What did you eat? And buy it. స్వీట్ తినోగా సార్. Are you sweet? I don't think you're sweet. పులిహోర కలపడం ఎలా? సాత్విక్ ని చూసి నేర్చుకోండి. నేను ఏమంటానంటే లాంచ్కి వెళ్దాం తినడానికి. ఏమంటారు? మంచిగా లాంచ్కి వెళ్ళొచ్చు, తినచ్చు. నా దగ్గర ఉంది 2 ఓకే వాటర్ ఫ్రెండ్స్ ఫర్. ఈ వీడియోలో చూసే వాళ్ళు ఎవరైనా బ్యాంక్లో పనిచేస్తే చందు ఛాన్స్ క్రెడిట్ కార్డ్ ఇవ్వండి. So guys, finally we are here in the launch. We want to grab some food quickly and bounce. ఫైనల్ కాల్ అంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చాము. చందు నీట్గా వస్తుంది. నేనైతే శుభ్రంగా తిన్నాను, నీళ్ళు తినలేదు గాయ్స్. అమ్మా ఇప్పుడు రన్నింగ్ కూడా చేసాం. కసోల్కి చిన్న ప్రాక్టీస్ పరిగెత్తుకుంటూ వచ్చింది. చిన్నపాటి ప్రాక్టీస్. బాగుంది టైగర్ లయన్. అవమానంగా ఉంది నేను కూర్చొని ఇక్కడ. లయన్ అంటే ఏంటి? అది అసలు దాన్ని లయన్ ఏంటిది వేసుకొచ్చింది నువ్వు విజయవాడలో అంతే. నేను ఎవరో తెలుసా? ఆడపులి. మా డాడ్ అలా పెంచారు, అందుకే తెలియదు పులి ఏంటో ఏంటో. ఆడపులి అంటే ఇంకేదో ఇమాజిన్ చేసి ఉంటుంది. So guys, finally we are going to Kasol. Yeah, we got a taxi. Please get in. की बात करो. थोड़ा प्याज डालो भैया. हाँ मैं हिंदी अच्छे से बात कर सकती हूँ. गाड़ी से बाहर निकलो. निकलो भैया. बोलिए निकलो या नहीं? नहीं. Good morning, Chandu. Good morning from almost Kasol. Ready. यहाँ से जाइए आप, ठीक है भैया? हो गया. बाय बाय. बाय बाय भैया जी. यहाँ से उतरना है आपने, ठीक है? ओके भैया. Okay. वेलकम टू द कसोल. They paid. चलो. No, we won't pay. Welcome to Kasol, guys. We are finally here. आगे भाई कसोल को. अम्मा ఇంత చల్లగా ఉంది తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే పబ్లిక్. సో మొత్తానికి ఇందాక క్యాబ్ దిగేసాం. కాకపోతే చిన్న స్టంట్ అయింది. ఇక్కడ నుంచి నిర్దాక్షిణంగా నడుచుకుంటూ వెళ్ళాలంట. సరే పర్లేదు నడిచేద్దాం అనుకున్నాం, కానీ 4 kilometers. ఫస్ట్ 1.1 కిలోమీటర్ ఉంది. ఓకే కూల్ అనుకున్నాము, బట్ చూస్తే 5 kilometers. వాక్ ఏమో 20 నిమిషాలు అనుకుంటే కాదు, కార్లోనే 20 నిమిషాలు. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. శివా నీవే దయా ఏదైనా లారీ క్యాచ్ చేద్దాం. లారీ బ్యాచ్ వేరే ఆప్షన్ లే. చందు ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయింది, మాట్లాడలేకపోతుంది. ఇంత చలిగుంటే రానని చెప్పింది. అసలు రాకపోతుంటారు ఇంత చలిగుంటే. జర జాకెట్ వేసుకొని సరిపోతుంది. కసోల్ వస్తే చాలా మందికి చాలా ఫ్రెండ్స్ అవుతారంట. వాటిలో ఫస్ట్ ఫ్రెండ్స్ ఏది ఏంటి తెలుసా? డాగ్స్ అంట. ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయింది. మొత్తానికి అయితే ట్రెక్ స్టార్ట్ అయింది. చందు అక్కడే ఉంది. ఎప్పుడు లాస్ట్ చందు, లేట్ కమర్ చందు. అది రెడీ ఫర్ ట్రెక్. ఇక్కడ ఉంది ఇగో, ఆడు తీసుకెళ్తాడు. ఆడు ఇప్పుడు తీసుకెళ్తాడు ట్రెక్. ఎట్లా పోవాలి ఇగో, అక్కడ జనాలు కూడా వెళ్తున్నారు. లేట్ కమర్ వచ్చేసిందండి. మనం తీసుకెళ్తాడు, అదే మన ట్రెక్ రూట్. ఇక్కడ నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. రెడీయా? మరి నిజంగా ఎటు వెళ్ళాలి. ఓకే, ట్రెక్ అయితే స్టార్ట్ అయింది. పెద్ద స్టంటే. ఓ మై గాడ్. బ్యాలెన్స్. ఓ లుక్ ఎట్ ద వ్యూ. ద ఫక్ మ్యాన్, సో అన్రియల్. ఇంత మ్యాడ్ వ్యూ అంటే భయ్యా, అంత మ్యాడ్ వ్యూ అంతే. ఏమో దారి వెతకాలి. ఇక్కడ జిప్ లైన్ ఉంది, కానీ ఇంకా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలంట. మరి అక్కడ ఆ బ్రిడ్జ్ ఎక్కాలనుకుంటా మనం. మ్యాప్ కాదు, ఇంకా అడ్వెంచరే. ఆర్ యూ రెడీ?
నువ్వు సిద్ధమా? ఓ మై గాడ్. చలో ఆడు మనకు దారి చూపించాడు, ఆడు తీసుకెళ్తాడు, చూపిస్తాడు అంట. మరి మ్యాన్ వాట్స్ యువర్ నేమ్? నడువు పోదాం అంటున్నాడు. చందు ఇస్ ట్రెక్కింగ్. కేర్ఫుల్ చందు. ఓ మై గాడ్. లుక్ ఎట్ హర్. ఐ గెస్ భయ్యా ఈ ట్రెక్కింగ్ ఏమో కానీ ఓకే కొత్తగా ఉంది, కొంచెం అలవాటు పడాలి. బట్ యా దిగేద్దాం. చలో వెళ్దాం పవన్. ఆడు రాడంటే ఆడు హట్టేయాడు అక్కడ దాకే, ఇక్కడ నుంచి ఇడు అయ్యో ఆడు చూడని కూడా చూడట్లే మనం. ఓకే చలో వెళ్దాం. పెద్ద స్టంటే కానీ ఓకే ఇక్కడ బెటర్. బ్రీద్ ఇన్. ఓ ఓడి అమ్మ స్లిప్ అయి పడిపోయేటువంటి. ఏ ఈడో వచ్చాడు. ఓ మై గాడ్. అరే పక్క జర్రా రే. వస్తావు? ఎక్కేసావు కదా. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ వ్యూ బ్రో. హోలీ షిట్. కింద చూపిస్తాను ఎట్లుందో. పవన్ ఇంకా బ్రిడ్జ్ మీద ఉంది. అమ్మా మేడం. ఓకే ఫోటో సెషన్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్ దారి చూపించే, డాగ్ మ్యాప్ చూపించే ఇక్కడ మాకు దారి. వ్యూ చూసావు ఒకసారి మొత్తం. నడవండి. ఇంకా ఎంత నడవాలో తెలియదు నాకు. ఇంకా ఫాలో డైరెక్షన్ స్ట్రైట్. రిలాక్స్. ఏదమ్మా ఒకసారి ఇక్కడ చూడు. ఊహించలేదు కదా ఇలా ట్రెక్కింగ్ ఇలా స్టార్ట్ అవుతుంది. మ్యాడ్ ఉంది కదా. ఎనర్జీ లేదనుకున్నా సడన్గా ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది. ఎయిర్లో కూడా ఎంత ప్యూరిటీ ఉంది. చందు హే లేట్ కమర్ జాగ్రత్త. ఓకే వాటర్ ఉంది చిన్నగా. ఇక్కడ నీళ్ళు లేవు. ఇక్కడ అగో అక్కడ చందు హ్యావింగ్ ఫన్. హాయ్. చలో ఆఫ్టర్ యూ, లేడీస్ ఫస్ట్. ఓ మై గాడ్ అని కార్నర్ చేస్తున్నాయి. చందు ఇటు వచ్చి. చందు గాట్ స్టక్ డాగ్ ఫైట్లో. ఓ మై గాడ్. అక్కడ ఎక్కడో స్టార్ట్ చేసాము, ఇక్కడికి వచ్చాము మొత్తానికి అడ్జస్ట్ చేసి. ఇప్పుడు అర్జెంటుగా మేము ఉండబోయే స్టే వెతికేయాలి. వెతికేసి అక్కడికి వెళ్ళిపోవాలి. ఓకే అవి వెళ్ళిపోలేదు, మాతో మళ్ళీ వస్తున్నాయి. ద కంటిన్యూయింగ్ ద జర్నీ బోత్ ద డాగ్స్. వచ్చి అక్కడ ఆగిపోయి. బాయ్ ఫ్రెండ్స్. రాధిక వచ్చింది. Dogs are amazing creatures. Definitely dogs are lovely. Actually look at their eyes and look at their like. ఇప్పటికీ మనల్ని చూస్తుంది అక్కడ నుంచి. అది లేకపోతే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు కదా. తీసుకెళ్ళిపోతుందండి హైదరాబాద్. వస్తున్నా నా కంట్లో నీళ్ళు వచ్చేసాయి. ఓ మై గాడ్ ఎమోషనల్. కాదు బేసిక్గా సన్ రైజ్ అవుతుంది, ఆ రిఫ్లెక్షన్ పడుతుంది. అగో ఇటు చూడండి, లెఫ్ట్ చూడండి, అక్కడ ఇక్కడ పడుతుంది మొత్తం. అలా అదే ఆ లైన్ ఇక్కడ పడుతుంది. మ్యాడ్ ఉంది. 15 నిమిషాలు నడవాలి. చూసావు సన్లైట్. వావ్ భయ్యా ట్రెక్ అయితే చిప్పాడ్.
Oh my god, what a beautiful view, bro. Holy shit, జరా నువ్వు మళ్ళీ మిస్. అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు ఎడలో. ఓకే వ్యూ అయితే మ్యాడ్ ఉంది అటు. లెట్స్ గో. Holy shit. Let's go. అమ్మా ఎంత తెల్లగా ఉన్నాము. ఫ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చావు ఇప్పుడే. తెలుపు నలుపు కాదు నీతో రంగుతో పని ఏముంది. అది కాపీరైట్ ఇష్యూ. కాపీరైట్ ఇష్యూస్ సార్. I've been walking and this feels very nice. చాలా బాగుంది వ్యూ భయ్యా, చచ్చిపోవచ్చు వ్యూ కోసం. ఇంకా నడవాలి కానీ చిన్న ఫోటో సెషన్ చేస్తున్నారు వీళ్ళు. ఇలా ఫోటో సెషన్ అయిపోగానే స్టార్ట్ అయిపోవడం. ఊతుంటే పొగొస్తుంది భయ్యా. ఇది మా వ్యూ. The swim. Happily relaxed here. Break from life. సో గైస్ ఫైనల్గా అడిగేసి మొత్తానికి వచ్చి కూర్చున్నాం అనమాట. వెయిట్ చేస్తున్నాం, ఇంకా చెక్ ఇన్ టైం అవ్వలేదు. టైం ఇంకెంత, ఇప్పుడే 8 అయింది. ఇంకా నమస్తే పబ్లిక్. ఒక మంచి పవర్ నాప్ వేసాను, వేసి ఇప్పుడే లేసాను. అండ్ ఐ వోక్ అప్ టు దిస్ వ్యూ. యూ గైస్ హావ్ టు చెక్ దిస్ అవుట్. How my view looks like. గట్టి స్లీప్ వేసిన భయ్య, నీట్గా సెట్ అయిపోయినా. ఫుల్ మ్యూజిక్ నడుస్తుంది ఇక్కడ. బయటికి వెళ్ళాలి, ఆకలేస్తుంది, తినాలి. అలా లైట్గా రెడీ అయ్యా. ఏదైనా వెళ్ళి తినేసి అర్జెంట్గా వచ్చేద్దాం రండి. ఓ మై గాడ్, దిగడం స్టంట్ మెట్ల మీద నుంచి. సో టెక్నికలీ దిస్ ఇస్ డే 1. కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, బట్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ స్టార్ట్. చిన్న బ్యూటీ నాప్ వేసాం, అందుకే ఇంత బ్యూటిఫుల్ గా కనబడుతున్నాను. ఒక నేచురల్ గ్లో. అంటే బ్రష్ చేసాను, ఫేస్ వాష్ చేసుకోలేదు. అంటే ఇలా తాకితే చూరింగ్ అవుతుంది. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, కష్టమే. చలో వెళ్ళిపోదాం రండి. లెట్స్ గో. తగిలించి ఎందుకు కోల్డ్ కాఫీ తాగుతారా? ఇక్కడ మెట్లే కొంచెం స్టంట్ ఉంది. ఏదన్నా అమ్మా ఏం చేసినా ట్రెక్కింగ్ ఏం కావాలమ్మా అది ఇంతది. సారీ గైస్, అలా కూర్చున్నాం, ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ కోసం వెయిటింగ్. వీళ్ళైతే హాట్ చాక్లెట్ తాగుతున్నారు, నేను బ్లాక్ కాఫీ తాగుతాను. చూడండి మందులో ఉందేమో, మందు కాదు బ్లాక్ కాఫీ. మందు తాగం కానీ మందు తాగినట్టు ఫీల్ కావాలి. మెడిసిన్. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ NBK. మస్తు పబ్లిక్ ఇప్పుడే తినేసాం అనమాట. జర ప్రిపేర్ అవుతున్నాం. సన్సెట్ అయిపోయింది, ఒక పార్టీకి వెళ్తున్నాము. జర కొంచెం రెడీ అయ్యి జంప్ అయిపోవడమే. సో యా, దిస్ హౌ ఇట్ లుక్స్ లైక్. బట్ మెయిన్ పార్టీస్ అన్ని రాత్రి స్టార్ట్ అవుతాయి. సో చూద్దాం ఏమవుతుంది ఈరోజు. We got passes for Pirates of Parvati Pop Festival. Da, esta. Pop turns 5. Tipo. ఇక మొదలెడదాం. నేను అంత ఎక్స్పర్ట్ కాదు దీన్ని కట్టడంలో, బట్ అతికిచ్చడమేనా. గైస్ పార్టీకి అయితే రెడీ అయిపోయా మొత్తం. జర కసోల్ స్టైల్లో పార్టీకి వెళ్తున్నాం. ఇక్కడైతే వైట్ లైన్ వేసారు భయ్య, ఆ వైట్ లైన్ ఫాలో అవ్వాలట. ఫాలో అయితే పార్టీకి వెళ్ళిపోతామంట. ఇక్కడ మస్తు మంది జనాలు అయితే ఉన్నారు, ఫుల్ చీకటి ఉంది, దారంతా గతుకులు. చేతిలో దీపం లేదు కానీ కుండలు నిందా ధైర్యం ఉంది. ఓ మై గాడ్, నా చేతిలో రెడ్ బుల్ ఉంది. ఉంటది ఎందుకు ఉండదు.
हाँ 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 जी yeah they said to follow the white line bro it was right here I think this is the way ఎటు వెళ్ళాలో తెలియదు వెళ్తున్నాం జనాలు కూడా తప్పిపోయి ఉన్నారు సౌండ్ వస్తుంది సౌండ్ ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాను నేనైతే అంతే చీకటి చీకటి ఓ మై గాడ్ నాకు ఏం కనిపిస్తుంది చందు ఒకసారి నేను నా ఫోన్ ఇస్తా టార్చ్ చేస్తావు నా ఫోన్ నుంచి నడుస్తుంది యా వైట్ లైన్ ఉంది భయ్యా ఒకసారి దారి చూపిస్తా చూడండి ఎట్లుందో ఇంత నడవాలి భయ్యా ఇవో స్టాచ్యూ ఆఫ్ నైని పవన్ కేర్ఫుల్ కొంచెం బాగాలేదు ఇక్కడ చూసుకోండి పొద్దున ఇక్కడ పడ్డావు కేర్ఫుల్ పడి నువ్వు చూడలేదు నువ్వు ఫోన్లో బిజీ ఉన్నావు ఓడి అమ్మ సాహసానే చెప్పాలి ఆల్ స్టంట్స్ పర్ఫార్మ్డ్ అండర్ ఏమంటారు ఎక్స్పర్ట్ సూపర్విజన్ ఓ మై గాడ్ కేర్ఫుల్ 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 ఓ చీకట్లో చిమ్ బ్లాగ్ ఆపేసి ప్రసక్తే లేదు సాహసం చేరా డింబక దూకుతున్నా దూకేసిన రెడీ దూకేసా చందు ఓకే వైట్ లైన్ ఉంది గైస్ ఈ వైట్ లైన్ని ఫాలో అవ్వకుండా చీకట్లు ఇక్కడ దాకా వచ్చాం అమ్మ వచ్చేసాం మొత్తానికి అడ్వెంచర్స్ ఆఫ్ కసోల్ అడ్వెంచర్స్ ఆఫ్ పార్వతి నేను డాన్స్ చేస్తుంది ఇది బాలీవుడ్ ప్లే అవుతుంది యా ఓ మై గాడ్ మొత్తం వచ్చేసాం బ్రో ఫుల్ ఆకలేస్తుంది అనమాట ఇక్కడ స్టోర్కి వచ్చి వెయిట్ చేస్తున్నాం మ్యాగీ తినడానికి మ్యాగీ అయితే ఇక్కడ చేసేస్తారు ఫుల్ ఆకలేస్తుంది చందు నేను తినడానికి రెడీగా ఉన్నాం అనమాట మ్యాగీ కోసం వెయిటింగ్ ఫ్రైడ్ మ్యాగీ కావాలంట ఫ్రైడ్ మ్యాగీ అంటే ఇలా దొరకదంట ఇక్కడ టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో మ్యాగీస్ ఆర్ వెరీ గుడ్ ఎగ్ మ్యాగీ ఇట్ ఇస్ సో గుడ్ మొత్తం 1000 అయింది 160 ఎక్స్ట్రా రెడ్ బుల్స్కి చాలా థ్యాంక్ యూ డే 2 గుడ్ మార్నింగ్ గైస్ సన్ రైజ్ అవబోతుంది నమస్తే పబ్లిక్ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు సెకండ్ పార్ట్ త్వరలో రాబోతుంది పార్ట్ 2లో చాలా ఫన్ చేసాం వి వెంట్ టు కసోల్ మార్కెట్ మేము ల్యాండ్ స్లైడ్ లో ఇరుక్కుపోయాం ఆల్మోస్ట్ ఫ్లైట్ మిస్ అయిపోయాం అండి కానీ సక్సెస్ఫుల్ గా కసోల్ ట్రిప్ మాత్రం కంప్లీట్ చేసుకొని వచ్చాం పాత వీడియోలోకి వెళ్ళి చూడకపోతే ఇక్కడ ఉన్నాయి క్లిక్ చేసి చూసేయండి వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ పబ్లిక్